దైవ మర్మములు ఆగస్టు 24. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండెను. దానియేలు 6:2-3. మొదటి 6 అధ్యాయములలో దేవుడు తన సేవకులను ఎట్లు సిద్ధపరిచినో చూచుచున్నాం. ఈ సిద్ధపాటు కాలం 43 సంవత్సరములు దీర్ఘకాలము పట్టెను. దేవుడు వారిని బలముగా మొదటి నుండి వాడుకొనుచుండెను. వాస్తవముగా వారిని గొప్ప పరిచర్యకై సిద్ధము చేయుచుండెను. తరువాత 7వ అధ్యాయము నుండి భవిష్యత్తులో జరగనైనున్న వాటిని దేవుడు దానియేలు ద్వారా ప్రత్యక్షపరిచెను. అతని ద్వారా మనకందరికీ ఆ విషయమును వెల్లడి చేసెను. రానయున్న యుగముల్లో సంభవింపబో విషయములను అన్నియు, అనగా క్రీస్తు జన్మము, ఆయన మరణము, పునరుత్థానము, రెండవ రాకడను గూర్చిన విషయములన్నీయు వెల్లడి చేసెను. మన జీవితంలో కూడా అంతే. ప్రారంభ క్రైస్తవ జీవితంలో బైబిల్ చదువుట ద్వారా, ఆత్మీయ పుస్తకములు చదువుట ద్వారా, మంచి ప్రసంగములు వినుట ద్వారా దేవుని విషయములు గ్రహించెదము. అదంతయు రానయున్న దినములలో దేవుని వాక్యము నుండి లోతైన మర్మమును గ్రహించుటకు శిక్షణ పొందు కాలమే ఉన్నది. మన శిక్షణ సమయము పూర్తి కాగానే వాక్యములో దాగి ఉన్న అనేక మర్మములను గ్రహించెదము. అనేక సంవత్సరములైన పిమ్మట ఒక విషయమును బైబిల్లో నూతనముగా కనుగొందాం. ఇంతకుముందు నేనెప్పుడు ఈ వాక్యమును చూడలేదే అని ఆశ్చర్యపడదుము. ఆ చిన్న వాక్యం మనకు క్రొత్తదిగా ఇండును. ప్రార్థనా జీవితంలో దేవుడు దానియేలునకు తగిన శిక్షణను అనుగ్రహించెను. రాజైన దర్యావేషు రాజ్యము విస్తరించిండెను. ఆ విశాల రాజ్యమును అతడు పాలించుటకై, ఆ రాజ్యమంతటి మీద అధిపతులను నుండుటకై 120 మంది అధిపతులను ఏర్పరిచెను. వారిపైనున్న ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ముఖ్యుడు. ఈ దినములలో రాజకీయ సంబంధమైన విషయములలో ప్రాధాన్యతను, ఘనతను ప్రజలు కోరునట్లుగా దానియేలు కోరలేదు. తన స్నేహితుల పలుకుబడి కానీ, బంధువుల ప్రబల్యము కానీ తాను ఉపయోగించుకొనలేదు. ఆ స్థానం సంపాదించుకొనవలనని ఎవరిని పొగడలేదు, ఎవరికి లంచమీయలేదు. ఒకనాడు అతడు గవర్నర్లందరిపైన ప్రధాన గవర్నరుగా నియమింపబడిను. ఉత్తరవు వచ్చెను. అతడు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడైండును కనుకనే అట్టి స్థానం అతనికి ఇయ్యబడిను. ఈ విషయంలో మనం కూడా దానియేలు వలె ఉండవలను. మనలో శ్రేష్టమైన బుద్ధిని ఇతరులు చూడవలెను. మనము ప్రార్థనాపూర్వకముగా మన బాధ్యతలను నమ్మకముగా నెరవేర్చినప్పుడు మనపై అధికారులు దానిని గమనించెదరు. అప్పుడు వారు ఫలానా వ్యక్తి మంచి బుద్ధి గలవాడు, లేక ఆ స్త్రీ శ్రేష్టమైన బుద్ధి కలది అని తప్పక ఒప్పుకొనెదరు. వ్యక్తి ప్రమోషన్కు అర్హుడని వారినే నిర్ణయించెదరు. మనం లంచమునివ్వనవసరము లేదు. మనుషులను పొగిడి స్తుతించనవసరము లేదు. లోక పద్ధతులనేమీ ఉపయోగించుకొనకూడదు.